అందరికీ నమస్తే అండి. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ చీప్ పాలిటిక్స్, సిల్లీ వ్యవహారాల మీద పడి తెలంగాణ పాలిటిక్స్ని మర్చిపోయాం. కానీ తెలంగాణ పాలిటిక్స్ ఇంకా వికృతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఫేక్ పాలిటిక్స్ ఉంటాయేమో అనుకుంటే తెలంగాణలో అంతకు మించి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎంతైనా మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే హైదరాబాద్ అప్డేటెడే కదా, మనం పెంచి పోషించిందే కదా, మనం అక్కడ ఉన్న వాళ్ళమే కదా, అక్కడ ఆ గాలి పీల్చుకొని వచ్చిన వాళ్ళమే కదా. సో అక్కడ మరి వాళ్ళకి ఆ రాజకీయం ఎంత వంట పడుతుంది. సో తెలంగాణ రాజకీయాల్లో ఎంత ఫేక్ ఉందంటే ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు తగ్గట్ల, మధ్యలో బీజేపీ వాళ్ళు. ఉదాహరణకు ఈ మధ్య హెచ్సియుకి సంబంధించి ఒక ఘటన జరిగింది. హెచ్సియులో 400 ఎకరాలు, ప్రభుత్వం ఏమో అవి మావి, ప్రభుత్వానిది కాబట్టి మేము 400 ఎకరాలు బహిరంగంగా ఆక్షన్ వేస్తాం, పారిశ్రామికవేత్తలకు ఇస్తాం అని చెప్పి ప్రభుత్వం. లేదు అవి యూనివర్సిటీవి, యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే ఉంచాలి అని చెప్పి విద్యార్థులు. దాంతో ఒక పెద్ద గొడవ జరగడం, సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్ళడం, కోర్టు దాని మీద స్టే ఇవ్వడం, దాంతో విద్యార్థులు శాంతించడం, ఇదంతా జరిగింది. సో ఈ విషయంలో ప్రభుత్వానికి రావాల్సినంత చెడ్డ పేరు వచ్చింది. రావాల్సిన దానికంటే ఎక్కువ చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మరి అదేం రేవంత్ రెడ్డి గారు, ఆయన ఎన్నో కష్టాలు పడి చిన్న స్థాయి నుంచి సీఎం స్థాయికి వెళ్ళాడు. ప్రతిదీ కాంట్రవర్సీనే. ఆయన పరిపాలనలో మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎక్కువ ఉన్నట్టుంది. అంతా కూడా ల్యాండ్స్కి సంబంధించి హైడ్రాని తీసుకొచ్చాడు. హైడ్రా విషయంలో గొడవ, అనవసరమైన గొడవలు, అనవసరమైన చెడ్డ పేరు, చెత్త పేరు. ఇప్పుడు ఇది హెచ్సియు, దీని విషయంలో అనవసరమైన చెడ్డ పేరు, చెత్త పేరు. మా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారే చెత్త పాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన్ని ఢీ కొట్టేలా ఉన్నాడు. సో అలా ఉంది అక్కడ సంగతి. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక వీడియో చూసా సోషల్ మీడియాలో, మన మిత్రులు ఎవరో పంపించారు. సుష్మా భూపతి, మేబీ అందరికీ సోషల్ మీడియా వాళ్ళకి తెలిసే ఉంటుంది, మంచి డ్యాన్సర్. ఆ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. సో ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్కి వెళ్ళారు. సాధారణంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నాట్ ఓన్లీ ఫర్ సుష్మా భూపతి, నేను అందరి గురించే చెప్తున్నా. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్, దీనిలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. వీళ్ళని రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసం వాడుకుంటారు. మీన్స్ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రమోషన్ల కోసం వాడుకుంటారు. కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలో చూడండి, మీకు అనూహ్యంగా కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏదో నాయకుడి గురించో పార్టీ గురించో చెప్తూ ఉంటారు. ఏదో కొంత చిల్లర తీసుకుంటారు, 10,000, 15,000, 50,000 వాళ్ళ రేంజ్ని బట్టి తీసుకుంటారు. సో పాపం ఈ సుష్మా భూపతికి ఏం తెలియదు, కేవలం ప్రమోషన్ చేయడం మాత్రమే తెలుసు. ఈ హెచ్సియు విషయంలో కూడా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, దానివల్ల విద్యార్థులకు నష్టం ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, కేసు ఏంటి, ఏమీ తెలియదు. ఆమెకి ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ వెళ్ళినట్టుంది, ఆమె ఒక వీడియో చేసింది. హెచ్సియు అదంతా కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యార్థుల కోసమే ఉంది. ఆమె చెప్పడంలో కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఏదో స్క్రిప్ట్ ఫాలో అయ్యి చెప్పినట్టే ఉంది తప్ప ఆమె ఆ సబ్జెక్ట్ని స్టడీ చేసి చెప్పినట్టు లేదు. ఆమె మాట్లాడిన వీడియో చూస్తే ఏదో మనకు స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ చెప్తే మనకు డబ్బులు వస్తాయి అనేటట్టే చెప్పింది తప్ప నేను దాని మీద స్టడీ చేశాను, అధ్యయనం చేశాను, సో నాకు దాని గురించి తెలుసు కాబట్టి నేను చెప్తాను అనేటట్టు ఆమె చెప్పలా. ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో అంటే మనకు అర్థమైపోయింది, ఏముందిలే అధికార పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల చేత ప్రమోషన్లు చేయించుకుంటున్నారేంలే అని అనుకుని వదిలేసాం. వాళ్ళ బాధ అలా ఉంటే వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అడ్డమైన తాపత్రయాలు, అడ్డమైన ప్రమోషన్లు, డబ్బులు ఇచ్చి చేయించుకుంటే ఇక్కడ కేసీఆర్ గారు, ఈ కేటీఆర్ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు అస్సలు తగ్గట్లా. వాళ్ళు ఒక ₹10 ఫేక్ చేస్తే వీళ్ళు రూపాయి ఫేక్ చేస్తారు. వీళ్ళు ఆ హెచ్సియులో జరిగిన ఇన్సిడెంట్ మీద జింకలు అరిసినట్టు, నెమళ్ళు అరిసినట్టు ఒక వీడియోని సృష్టించారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోని మీరు కూడా చూసే ఉంటారు. యాక్చువల్లీ పక్కన పెడుతున్నాను చూడండి. ఇది పూర్తిగా ఫేక్ వీడియో. యాక్చువల్లీ ఒకవైపు ఏమో జేసీబీలు చప్పుళ్ళు వస్తున్నాయి, ఇంకోవైపు ఏమో జింకలు, నెమళ్ళు అరుస్తున్నాయి. ఇది అంటే నేను ఇక్కడ హెచ్సియులో జింకలు, నెమళ్ళు లేవు అని నేను చెప్పట్లా, ఉన్నాయి, నిజంగానే అక్కడ ఉన్నాయి. కానీ ఈ వీడియో మాత్రం ఫేక్ వీడియో, ఎడిటెడ్ వీడియో. అంటే జింకలు, నెమళ్ళు, ఈ జింకలు అరిసింది ఒక చోట, నెమళ్ళు అరిసింది ఒక చోట, జేసీబీలు, ఇవన్నీ కలిపి ఆడియో మిక్స్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. ఇది ప్యూర్లీ ఎడిటెడ్ ఫేక్ వీడియో. సో దాంతోపాటు ఇంకొక ఏఐ ఇమేజ్ ఒకటి సృష్టించారు. ఒకచోట ఏది నెమళ్ళు, జింకలు ఉన్నది, నేను అది కూడా పెడుతున్నాను చూడండి. ఇవన్నీ కూడా ప్యూర్లీ సోషల్ మీడియాలో సృష్టించిన, ఏఐ ద్వారా సృష్టించిన వీడియో అండ్ ఇమేజెస్. సో ఇవి చాలామంది తెలియని వాళ్ళు నిజమేమో అనుకున్నారు. నేనే ఆ వీడియో చూసి నిజం అనుకున్నా, దాని మీద వీడియో చేసేద్దాం అనుకున్నా.
కానీ నేను కొంచెం చెక్ చేసేసరికి మా వాళ్ళు అలర్ట్ చేసేసరికి ఇది ఫేక్ వీడియో అని అర్థమైంది. అంటే ఏది నిజమో ఏది ఫేకో తెలియట్లేదు. దాంతో ఆ వీడియో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. అరే ఏంటి నెమళ్ళు ఎంత దారుణంగా అరుస్తున్నాయి, నెమళ్ళు ఏడుస్తున్నాయి, అయినా సరే జేసీబీలు కొట్టుకెళ్ళిపోతున్నాయి, అంటే ఏది ప్రకృతి విధ్వంసం అంతగా జరుగుతోందా హెచ్సియూలో అనేంతగా తెలంగాణ సమాజం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఆ వీడియో నిజమని నమ్మింది. ఆ వీడియో కారణంగా రేవంత్ రెడ్డి గారు నిజంగానే నష్టపోయారు. అందుకని ఆయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించాడు ఈ ఫేక్ వీడియో గురించి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఏఐ దుర్వినియోగం అవుతోంది, ఫేక్ వీడియోలు ఎక్కువ వస్తున్నాయి అని. అండ్ మంత్రివర్గ సమావేశంలోనూ ప్లస్ ఆ తర్వాత జరిగిన 2-3 సమావేశాల్లో ఆయన ప్రస్తావించాడు, ఏఐని మిస్యూజ్ చేస్తున్నారు, ఫేక్ వీడియోలు చేస్తున్నారు, అటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని. అంటే ఒకవైపు వీళ్ళు అలా ఉన్నారు. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు ఫేక్లో దిట్ట, కాకపోతే ఫేక్ చేసి దొరికిపోవడం వాళ్ళ స్పెషల్. చూడండి, అదేదో సినిమాలో జులై సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేసి వెంటనే దొరికిపోతాడు. అలా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేక్ చేసి ఇమీడియట్గా దొరికిపోతారు. అది ఆ పార్టీ స్పెషల్. సో తెలంగాణలో బీఆర్ఎస్ కూడా మేబీ అదే అనుకుంటా, కాకపోతే కొంచెం లేట్గా దొరుకుతారు, వెంటనే దొరకరు. వైసీపీ వాళ్ళు ఇమీడియట్గా కొన్ని గంటల వ్యవధిలో దొరికిపోతారు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక రోజుల వ్యవధిలో దొరుకుతారేమో మేబీ. సో అట్లా ఈ ఫేక్, ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ, రకరకాల టూల్స్ వచ్చే కొద్దీ, రకరకాల ఈ ఏఐ లాంటివి ప్లస్ చాట్ జీపీటీ లాంటివి ఎక్కువ అయ్యే కొద్దీ ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలుసుకోవడం ఒక పెద్ద కష్టమైపోతుంది. సో మనం చూసిందంతా కూడా నిజం కాదు, అది నిజమా అబద్ధమా అని నమ్మేలోగా మనకి సందేహం కూడా కలగదు. చూసిన వెంటనే నిజమని నమ్మేస్తాం, అది మొత్తం చుట్టూ తిరిగేసి వచ్చేస్తుంది. ఆ తర్వాత నింపాది కదా అబద్ధం అని తెలుస్తుంది. అది అబద్ధం అని తెలిసిన తర్వాత దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓహో మనం ఇందాక చూసాం కదా అది అబద్ధం అంటారా అని వదిలేస్తాం. అదే ఫస్ట్ అది ఫేక్ అయినా సరే ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి వేరే గ్రూపుల్లో పెట్టేస్తాం, వేరే వేరే గ్రూపుల్లో షేర్ చేసేస్తారు. ఈ లాజిక్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అబద్ధం వల్ల నష్టం, మనకు ఏదైనా ఒక ఫేక్ వచ్చినప్పుడు, మెసేజ్ కానీ వీడియో కానీ ఆడియో కానీ ఫోటో కానీ వచ్చినప్పుడు దాన్ని ఆసక్తిగా ఉంటుంది. ఫేక్ అనేది ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్గానే ఉంటుంది, అబద్ధం ఎప్పుడూ ఇంట్రెస్ట్గానే ఉంటుంది, అబద్ధం ఎప్పుడూ రుచిగానే ఉంటుంది. సో దాన్ని రుచిగా ఉంటుంది కాబట్టి, ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి వేరు వేరు గ్రూపుల్లో షేర్లు చేసేస్తారు. ఆ తర్వాత గంట తర్వాత అది ఫేక్ అని తెలుస్తుంది. ఎవడో ఒకటి చెప్తాడు అరే అది ఫేక్ రా అని, అది అప్పుడు మనకు అరే ఇది ఫేకా ఓకే అని ఊరుకుంటాం అంతే తప్ప అది ఫేక్ అంటరా అని చెప్పి మళ్ళీ వాడికి ట్రాన్స్ఫర్ చేయం, వాడికి షేర్ చేయం. మనకు బాధ్యత ఉండాలిగా. మనం ఫేక్ ఎవడెవడికైతే పెట్టామో వాళ్ళందరికీ అరే బాబు నేను ఇందాక పెట్టిన ఫోటో ఫేకు, దాన్ని పట్టించుకోవద్దు అని పెట్టాలిగా. పెట్టరు, ఎవరూ పెట్టరు. 99.99% అది హ్యూమన్ నేచర్, ఎవరు పెట్టరు. అబద్ధం రుచిగా ఉంటుంది కాబట్టి షేర్ చేసేస్తారు, నిజం చేదుగా ఉంటుంది కాబట్టి అక్కడే దాచుకుంటారు, షేర్ చేయరు, అదేదో గొప్పలాగా. సో ఆ కొంపే ముంచుతుంది ఇప్పుడు సోషల్ మీడియాని. దీన్ని అడ్డం పెట్టుకొని యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఎక్కడికక్కడ వచ్చేస్తారు, పుట్టుకొచ్చేస్తారు. ప్రతి మనుషులందరూ మనలాగే ఉంటారు, వస్తారు, కెమెరా ముందుకు వస్తారు, మాట్లాడతారు. ఎవడు చెప్తున్నది నిజం, ఎవడు చెప్తున్నది అబద్ధం, ఎవడు కల్మషాలు రేపుతున్నాడు, ఎవరు పార్టీల కోసం పనిచేస్తున్నాడు, ఎవరు ఆర్టిస్టు, ఎవరు నిజమైన జర్నలిస్ట్ ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. చెప్పే కంటెంట్ని బట్టి వినగా అప్పుడు కొన్నాళ్ళు ఇతను చెప్పే కంటెంట్ జెన్యూన్ రా అని తెలుస్తుంది. ఏదో ఒక వీడియోనో 2 వీడియోలో చూస్తే తెలీదు, వీడు కూడా ఏదో ఒక పార్టీ ఓడు అని అనుకుంటారు. వినగా అప్పుడు ఆ కంటెంట్లో క్వాలిటీ, కంటెంట్లో అంతరార్థం, ఆ కంటెంట్లో ఇంటెన్షన్ తెలిసి ఎస్ ఇది మనం చూడాల్సిందే అన్నట్టు అనుకుంటారు. కాబట్టి చూసిందంతా నిజం కాదు. పాలిటిక్స్ బాలేవు, పాలిటిక్స్లో ఏది కూడా బాలేదు, ఏ పార్టీ బాలేదు, ఏ నాయకుడి పరిస్థితి బాలేదు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అనుకుంటే దానికి మించిన స్థాయిలో తెలంగాణ ఉంది. వర్స్ట్గా వాడుతున్నారు సోషల్ మీడియాని. కాబట్టి అలర్ట్గా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.